హలో అండి. అందరు నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ మంచి యూస్ఫుల్ టిప్స్ తోటి మేము ముందుకు వచ్చానండి. ఈ టిప్స్ అన్నీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. ఒకవేళ మీకు ఈ టిప్స్ కానీ యూస్ఫుల్ అవుతే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాము. టిప్ వచ్చేసి బజార్లోంచి ఇలాగా కరివేపాకు అనేది తెచ్చుకుంటాం కదండి, కొమ్మలతో సగాని. ఆ కరివేపాకుతో మనం ఆకులు తుంచేసి అనేది పెట్టుకుంటాము. అలా పెట్టుకున్న ఒక్కొక్కసారి మనకి ఫ్రెష్గా ఉండదండి, పాడైపోతున్నట్టు ఉంటుంది. అలా ఉండకుండా ఇలాగ గాజులో వాటర్ వేసుకుని ఇలాగ కొమ్మల్ని వాటర్లో పెట్టుకుంటే తాజాగా ఉంటాయండి. మనం మొక్క నుంచి కోసిన తెచ్చిది ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నేను ఉల్లిపాయ పేస్ట్ అనేది తీసుకున్నానండి. ఇలా ఒక ఉల్లిపాయ తీసుకుని నేను గ్రేట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ అనేది తీసుకున్నానండి. దాంట్లోకి కొంచెం అంతా బేకింగ్ పౌడర్ అనేది వేస్తున్నాను. ఇలా కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. బేకింగ్ పౌడర్ వేసుకుని దాంట్లోకి కొంచెం అంత పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఇలాగా మూడుని బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి. ఒక స్పూన్ ఇచ్చుకుని ఇలా మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దాంట్లోకి కొంచెం అంతా నేను దూది అనేది తీసుకున్నానండి. దూది ఎందుకంటారా, ముందు మీకు తెలుస్తుంది. కొంచెం దూది తీసుకున్నాక అలాగా తీసుకుని అందులో వేసేసుకోవాలి. అది దూదిలో కూడా బాగా ఆ మిక్చర్ అనేది దూదికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి. ఇలాగా మొత్తం అంతా ఆ దూదికంతా మొత్తం దూది అనేది వాటర్ అంతా పీల్ చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ అయినా లేదంటే బేకింగ్ పౌడర్ వేసుకున్నాం కదండి, ఆ మూడు బాగా ఆ దూదికి అనేది పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలాగా నేను హ్యాండ్స్తో కూడా కలుపుకుంటున్నానండి. కలుపుకుని ఇలా కొంచెంగా ఉండలు తీసుకోవాలి. ఆ దూదికంతా ఆ పేస్ట్ అన్ని పట్టే విధంగా తీసుకొని కొంచెంగా ఉండలు తీసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే డబల్ చేసుకొని క్వాంటిటీ అనేది. ఇది ఎలా యూజ్ చేయాలో, దేనికి యూజ్ అవుతుందని కూడా చూపిస్తానండి. మన ఇంట్లో అనేది బొద్దింకలు లేదంటే బల్లులు కట్ట వచ్చేస్తుంది. అలాంటివి రాకుండా ఉండాలంటే ఇలాగా కిటికీలోని లేదంటే ఇలాగ గ్యాస్ స్టవ్ దగ్గర లేదంటే ఇలాగ మనకి వాటర్ అనేది మన సింక్ అనేది ఉంటుంది కదా, సింక్లోంచి కూడా వచ్చేస్తాయి కదండి బొద్దింకలు అనేది. ఆ బొద్దింకలు ఇలాగా రాకుండా ఉండాలంటే ఇలా చేసుకోవాలి. ఇలా నేను స్టవ్ కూడా వాడతాను కదా, అక్కడ కూడా పెట్టుకున్నాను. ఈ విధంగా మీరు ట్రై చేయండి, బొద్దింకలు అనేది రాకుండా ఉంటాయి. ఈ టిప్ కనుక నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. మన పూజగదిలో అనేది ఇలాగా ఒక బాక్స్ అనేది పెట్టుకుంటాం కదండి. పసుపు కుంకుమ అక్షంతలు అనేది మనం యూజ్ చేస్తుంటాము పూజ కడక అనేది. అవి పసుపు కుంకుమ అనేది మనకి పురుగు త్వరగా అనేది పట్టేస్తాయి కదండి. అలా పట్టుకుని ఉండాలంటే ఇలాగ ముద్దపకరం అనేది ఉంటుంది కదండి, అందులోకి పసుపు కుంకుమలోకి కొంచెం మెదుపుకుని వేసుకోవాలని. వేసుకున్నాక ఇలాగా ఒక స్పూన్ పెట్టుకుని కలుపుకుంటే అనేది పురుగు అనేది పట్టదండి. చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. టిప్ అని వస్తే ఒక లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఇలా కుక్కర్ మూత అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం కదండి. దానికి పప్పు పెట్టినప్పుడు మొత్తం కుక్కర్ మూత అనేది అంటుకుపోతూ ఉంటుంది కదా. అలా అంటకుండా ఉండాలంటే ఇలాగ కొబ్బరి నూనె లేదంటే వంట నూనె యూజ్ చేసుకుని ఇలా లోన్ భాగాన కొంచెం ఆయిల్ వేసుకుని మొత్తం అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకి పప్పు పెట్టినా కూడా పైకి పొంగిన కూడా దానికి అంటుకుని ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. టిప్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లలు అనేది సాక్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదండి. ఇప్పుడు సమ్మర్ ఒకటి స్టార్ట్ అయిపోయింది. సమ్మర్లోని సాక్స్ అనేది పొద్దునుంచి సాయంత్రం దాకా అనేది ఉంచుకుంటూ ఉంటారు. దానివల్ల ఇన్ఫెక్షన్ అనేది వచ్చేస్తుంది. అలా ఇన్ఫెక్షన్ రాకుండా ఇలాగే ఇంట్లో వాడిన ఏదైనా టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి, ఆ పౌడర్ తీసుకుని మొత్తం కాల్ నుంచి అరకాల్ దాకా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక తర్వాత కూడా వచ్చేసి సాక్స్ అన్ని యూజ్ చేస్తాం కదండి. ఆ సాక్స్ అన్ని కూడా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక ఇలాగ దాంట్లో కూడా మనకి పౌడర్ అనేది వేసుకోవాలండి, టాల్కమ్ పౌడర్ ఏదైనాని. ఇలా వేసుకున్నాం కదండి. ఇప్పుడు దాన్ని ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాము. మనం బ్యాక్ సైడ్ అనేది పౌడర్ వేసుకున్నాం కాబట్టి ముందు ఫ్రంట్ సైడ్ అనేది తిప్పేసుకోవాలండి. ఇలా తిప్పుకుని
మనకు పిల్లలకి కాలుకి అనేది వేసేసుకుంటే బ్యాడ్ స్మెల్ అనేది రాదు. అయినా చెమట పెట్టినా కూడా పౌడర్ అనేది పీల్చేసుకుంటుందండి. దానివల్ల పిల్లలకి కాలు అనేది ఇన్ఫెక్షన్ అవ్వకుండా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. పిల్లలు కూడా స్మెల్ అనేది రాకుండా చాలా ఫ్రెష్నెస్ అనేది ఉంటుందండి. ఈ విధంగా సాక్స్లు వేసి అందులో పౌడర్ వేసి పంపించడం వల్ల అందులో చెమట పట్టినా కూడా ఆ పౌడర్ అనేది పీల్చేసుకుంటుంది. ఇలాగ మొత్తం 2 కూడా నేను కాలుకి అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా వేసేసుకుని మన స్కూల్ పంపితే పిల్లలు కూడా ఇబ్బంది పడకుండా చాలా ఫ్రీనెస్ అనేది ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ప్రతి ఇంట్లోననేది మిక్సీ చాలా అంటే చాలా యూజ్ చేస్తూ ఉంటాం కదా. అలా యూజ్ చేసినప్పుడు మిక్సీ అనేది కొంచెం మరకలు చూడండి, మరకలుగా అయిపోతుంది. మనం ఎంత క్లీన్ చేసినా కూడా మరకలని అయిపోతే ఒకవేళ వాటర్తో క్లీన్ చేసినా కూడా వాటర్ మరకలు అనేది అయిపోతూ ఉంటాయి కదండి. అలా అవినప్పుడు మనం ఈజీగా మన సబ్బు కట్ట వాటర్ అనేది పెట్టకుండా ఎలా క్లీన్ చేయాలండి వీడియోలో చూపిస్తున్నానండి. ఇంట్లోని దోసపిండి యూజ్ చేస్తూ ఉంటాం కదా, అది పుల్ల పడిపోయినా పాడేస్తూ ఉంటాం. అలా పాడేయకుండా ఈ విధంగా యూజ్ చేయండి. నేను మా ఇంట్లో కొంచెం అనేది పుల్లబడిపోయిన దోసపిండి అనేది ఉన్నదండి. వేసుకుని నేను మిక్సీ జార్ మీద వేసుకుని ఇలా స్క్రబ్ తీసుకుని మొత్తం ఆ స్క్రబ్ తోటి మిక్సీ అంతా అప్లై చేసుకుంటున్నానండి. ఇలాగ మొత్తం ఎడ్జెస్ అంతా మొత్తం ఇలాగ ఉన్న వాటిని కూడా మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల అందులో ఉన్న మనకి జిడ్డు మురికి అలాంటి ఏది ఉండదండి. ఇలాగ ఎడ్జెస్లు అనేది స్క్రబ్బర్ అనేది దూరదు కదా, ఇలా స్పూన్ పెట్టుకుని అది కూడా క్లీన్ చేసేసుకోవాలి. నేను మధ్యలో కూడా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా క్లీన్ చేసేసుకుని మనం ఒక 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ అనేది దానికి అలా వదిలేస్తుంటే అది బాగా అబ్జర్వ్ చేసుకుని చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోతుందండి. చూడండి ఎడ్జెస్లో కూడా చాలా డస్ట్ అనేది వచ్చి వాటర్ అనేది పడిపోయి అందులో ఉండిపోద్ది కదా. ఇలాగ వైర్ కూడా మనకి మన పెట్టి తీస్తాం కదండి, దానికి కూడా జిడ్డు అనేది మొత్తం అంటిపోతే చూడండి. అది మొత్తం ఫ్లగ్ అనేది ఎంత నల్లగా అనేది అయిపోయిందో ఇది కూడా బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకుంటే చాలా తెల్లగా వస్తుందని మన సబ్బు కూడా ఏది పెట్టనవసరం లేదు. ఇలా పెట్టనకుండా మన ఒక దోసపిండితోటే చాలా నీట్గానే క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలాగ 5 మినిట్స్ అనేది వదిలేద్దాము. ఒక 5 మినిట్స్ తర్వాత చాలా నీట్గా అనేది వచ్చేస్తే చూడండి. ఇలాగ ఒక తడి క్లాత్ అనేది తీసుకున్నాను. నేను వాటర్ అయితే అప్పుడే పెట్టలేట్లేదండి, ఒక తడి క్లాత్ అయితే తీసుకుంటున్నాను. ఒక క్లాత్ తీసుకుని మొత్తం అది తుడిచిపెట్టేసుకోవాలి. ఇలాగా నీట్గా అనేది తుడిచేసుకోవాలండి. ఏ వాటర్ పెట్టక్కర్లేదు, ఏ సబ్బు కూడా పెట్టక్కర్లేదు, ఏ లిక్విడ్స్ వాడనవసరం లేదండి. అంత నీట్గానే క్లీన్ అయిపోతుందో ఒకసారి మీరే చూస్తున్నారు కదా. నేను కొంచెం అనేది చూపిస్తున్నాను మీకు ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. చూడండి ఎంత బాగా నీట్గా అయిందో. అసలు మరకలు వాటర్ మరకలు కానీ ఏ మరకలు లేవు కదా. ఈ విధంగా ఒకసారి మీరు ఒకసారి ట్రై చేయండి, మీకే రిజల్ట్ అనేది చాలా తెలుస్తుంది. టిప్ కనుక మీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.